అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. హూ. ఏయ్ ఉహుం. వచ్చేసా రే విశ్వ, రా కూర్చో. ఎరగడ్డం ఆ. అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయత పాల్గొనడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడి చేయను. నేను ఎడం చెయ్యి. ఏ ఆయనకి చేతులేవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్ మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹10 ఓటాలు నాకు అక్కర్లేదయా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చేయి, నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతురు బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొగ్గలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, రెండు మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? Yes, sir. Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతటి వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. ఐదో క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. ఏడో క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్. నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. ఓకే ఒకసారి మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకోరిని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. సంవత్సరం అయినా పర్లేదు సార్. 6 నెలలు చాలండి సార్. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తే మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్. మీరుండండి. ఎరా సార్, మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసిన ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్. తననని తననని తాన తన్నననని తాన అప్పిగా ఒరే తలనొప్పిగా ఎక్కడ సచ్చావురా? ఎక్కడ సచ్చినండి? ఇవాళ రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఉందని తెలుసు కదా. ఆ విగ్రహం ముందు అన్నయ్యది నాది కచేరీ ఉందని కూడా తెలుసు కదా. మరి ఆయ్ అంటూ నిలబడతావేంటి? లోనకెళ్ళి డోలు సన్నాయి తొందరగా పట్రా. ఓగ్రా అదిరిపోవాలరా తమ్ముడు. ఇదేంట తమ్ముడు ఎట్టేసుకున్నా? అన్నయ్య ఇవాళ కచేరీలో 2 పాటలు ఎక్కువ వాయిస్తానే. 2 కాకపోతే 3 వాయిచ్చు. ఏంటి అర్పులు ఏమైంది? గదిలో డోలు సన్నాయి మీద జంతు పట్టు కూకుందండి. జంతువా? పెద్దదా? చిన్నదేనండి. ఏంట్రా అది? మనం రోజు చూస్తా ఉంటాం కదండి, 2 రెక్కలు ఉంటాయి, కోస్తా ఉంటది కదండి. అదేంటో సరిగ్గా చెప్పరా పోడి అదవా. ఆ బోర్డు అంటే గుర్తొచ్చిందండి, కోడండి. కోడా? ఆ కోడి పుంజండి, దాని బొగుడండి బాబు. డైరెక్ట్ గా పంది నుంచి వచ్చినట్టుంది. కాలి కత్తి కూడా ఉందండి బాబు. కత్తి కూడా ఉందా? కోడి పుంజా? నువ్వు తప్పుకునే చూసొస్తా. తమ్ముడు ఏంటమ్మా? జాగ్రత్త మూతి సన్నాయి వాంచాలి కదా. నేను సరే, మీరు మాత్రం ఎడ ధైర్యంగా ఉండండి. ఎందుకురా? నాకు భయం కదా.
మొహం నిండా కాట్లేదు ఏంట్రా? కోడి పుంజు ఉన్నాయి, కాలి కత్తుంది కదా. అమ్మగారు అయ్యగారులు, ఆ రోజు మీ పెంట వాయిద్యంతో ఓ కోడి పెట్టని చంపేశారు, అందుకే పగబట్టి వచ్చింది. నాగుపాం పగ్ గురించి పతివ్రతల వ్రతాల కథల్లో చదివాను గాని కోడిపుంచి పగ్ గురించి ఏ వ్రతాల కథల్లోనూ చదవలేనే. అలా అనకండి అమ్మగారు, చచ్చిపోయిన ఆ పెట్ట ఈ పుంజు ఆడుతూ పాడుతూ రైలు మధ్యలో తిరగటం నేను చూశాను. అంటే చచ్చిపోయిన ఆ పెట్ట నాగిన సినిమాలో హీరోయిన్ అన్నమాట. అయితే మన ప్రాణానికి ఇది పగబట్టి వచ్చిన హీరో అన్నమాట. అయ్య బాబోయ్, వదినా, ఇక నీ పసుపు కుంకుమలు పటాసు మాంగళ్యం మటాసే అన్నమాట. అలా అనకండి మరిది గారు. నేనే పతివ్రతనైతే అమ్మగారు ఆ మాట అనకండి, ఇంకో మాట అనండి. నా మాంగళ్యం గట్టిదైతే ఈ కోడి పగ సల్లారుగాక, ఆ కాలు కత్తి ఊడి నేలపడదాకా. అయ్యా కోడి దేవుడు గారు, చచ్చిపోయిన పెట్ట మరిసిపోయే ఈ తెల్ల పెట్టతో ఎట్టాగో సరుకు. అవునండి బాబు, పూసుకుంటూ రాసుకుంటూ కోసుకుంటూ 3 గుడ్లు 6 పిల్లలుగా హాయిగా బతికేయండి. ఏమండి మాకు బుద్ధి వచ్చిందండి, ఇక మీ జోలికి ఎప్పుడు రామండి. కావాలంటే మా డోలు సర్ర మీద ఒట్టండి. తాతా చీరియో కొక్కరోకో. గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పినట్టు చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది. షూటింగా షూటింగా రేయ్ రేయ్ ఆగరా రేయ్. త్వరగా తప్పండి 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 తప్పండి. రేయ్ గోవిందు, సిమ్రన్ రా. సైలెన్స్ ప్లీజ్. వాట్ డిఫరెంట్ క్యారెక్టర్? అహల్య. కౌన్ హై అహల్య? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే, గుడ్ గుడ్ మునీశ్వరుడు. సచ్చా కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్, నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. ఇది పోయి. నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులి రేసాలు ఎక్కువైపోయారంటే పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. బాబు అయ్యయ్యో, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా, డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, లేకపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకుని హాలీవుడ్. టూ మచ్. अबे मेरा नाम से बात करके बोलूंगा. ఏం తాస్తారండి? డబ్బులు పో. ఏం చేస్తారు మీరు? దమ్ మారే దమ్ మిట్ జాయే హమ్ బోలుతునే जा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम. ये क्या हो रहा है? ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं? మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు? వన్ సెకండ్ మేడం. హలో, ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा, मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है. ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో. రెడ్ ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो? डायरेक्टर है वाडू, शुद्ध वेस्ट फेलो. उनकी वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर. इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను. I hate this. I hate it. ఏ నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నావు? Country brutes. కాసేపు ఊరుకో. నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. What? Rape? देखो. విన్నావుగా? అందరినీ షూట్ చేసి పారేస్తాను. అమ్మ బాబోయ్,
సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు, మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు. షట్ అప్. వాట్ షట్ అప్? देखा देखा क्या देखो देखो, इधर देखो उधर देखो, सबको देखो सब. వినండి వినండి వినండి, ఇందు మూలంగా తెలియచేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు శుభ్ర సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. పరాక్ పరాక్ పరాక్. రండి, త్వరగా వచ్చి చూడండి. ఎలపక్క, వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడ నిల్చుంటావురా? రారా. రండి. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరి జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ, Idiots. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేస్తామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గానీ స్నానం చేస్తదేమో. क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है, कहते हैं आप गधे के दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. ఏంటి చుట్టూ ఎరబడిపోయింది? ఏంటి సంపాదిస్తున్నావు కదా, పావులా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं, केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నావు? అదే కదా, నేనేమన్నా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాధ్యే? ఆ, ఏంట్రా చూస్తున్నావు? ఇవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो, एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరికి గాంధీ గారు వచ్చారు వాడు సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడు వచ్చారు? వచ్చారు, నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे, उनका पॉकेट मनी डाल के. Oh really? ఎస్ ఎస్ రియల్లీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. Oh. ఏమో ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు. వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేశారు అనుకో, నువ్వు చరిత్రకెక్కేస్తావు. मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुली. So sweet. అవును. చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డవేళ కోసం ఆడుతా ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఆడవకురా, ఆడవకు, ఆడుద్దులే, ఆడవకు. Don't feel. Sound. ఏయ్ 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 ఉండండి. ఏ సత్య, సంతకం అడుగు. తర్వాత చూద్దాం. ఏయ్ అరవకండి అరవకండి, మీకే చెప్పేది అరవకండి. డాన్స్ బాగా చేసావు సత్య, నాతో వస్తావా? అయ్యో. సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. ఓ. అయ్యో పోలీసులు వస్తున్నారే. మేడం మేడం crowd. మేడం. హలో wait. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు ఇదరా, Yes, madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. అలాంటిదే లేదు సార్. నో ప్రాబ్లం పదండి సార్, సార్. రండి. రండి రండి. మేడం. సరే రండి. సత్య, బాయ్. Thanks. నన్ను మర్చిపోకండి మేడం. చెప్పండి. వాణి అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు.
శుభం అనమంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి అల్లుడు గారు ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం అమ్మాయిని రే. ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఆ, ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఆ? ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? ఆ, ఆ, ఆ. జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఆ, ఆ, ఆ. ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు, ఏం చెల్లడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా దబా చెప్పేంటయ్యా? ఏమండి, నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? ఇవ్వయ్యా బాబు. కబుర్లు చూడండి. ఇవ్వయా. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు. వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడా సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం అయ్యో. ప్రభు, మహాప్రభు రాశేఖర రా. శారద, మనోవంచా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్ గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత.
బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగురు వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ వేవే, లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుగా పొద్దున్నే రాగా నరసింహతో నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకొని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఒరే అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందాం అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెలిగొట్టేశాడే, అందుకే సినిమా చూసొచ్చా. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇటారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక